హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ చేసాము. సో ఇక్కడ ఫస్ట్ హ్యాండిల్లోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది సిఈ సైడ్ మంచిగా బయర్స్ ఉన్నారని చెప్పి. అండ్ దానికి వెరీ నియర్గా మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. ఇన్ కేస్ కనుక అది బ్రేక్ అయితే మనకి మంచి అప్ము వస్తుంది. సో ఇక్కడ ట్రేడ్లో అయితే నేను 1:1.5 ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ దీన్ని నేను ట్రైలింగ్ చేస్తాను టిల్ 1:2 కానీ 1:3 కానీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అరౌండ్ నాకు 1:1 దాకా టార్గెట్ అయితే హిట్ అయింది. బట్ నేను యాజ్ యూజువల్గా వెయిట్ చేసేది నా ఎస్ఎల్కి, లేదంటే కనుక నా టార్గెట్కి. సో నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను ట్రేడింగ్ కూడా చేస్తాను. ఐదర్ హిట్ అయితే కనుక నా ఎస్ఎల్ నేను ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను, ఆర్ఎల్స్ ఐ విల్ వెయిట్ టిల్ మై టార్గెట్. సో ప్లాన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ దగ్గర అయితే కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది. బట్ క్లియర్గా మనకి సిఈ సైడ్ బయ్యర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ వాల్యూమ్ కూడా చాలా హెవీగా ఉంది మనకి ఫస్ట్ ట్రేడ్లో చూస్తే. సో మనం వెయిట్ చేస్తేనే బెటర్, ఎందుకంటే మంచి టార్గెట్ని మనం తీసుకోవచ్చు. క్లియర్గా ఇది వచ్చే మూమెంటం చూస్తే మనకి గ్యారంటీగా రెసిస్టెన్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే హెవీగానే ఉన్నాయి. సో వాళ్ళైతే కొంచెం మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంప్లీట్లీ డౌన్వర్డ్స్ నడుస్తూనే ఉంది మార్కెట్. దానికి కొంచెం కూడా రిట్రేస్మెంట్ అనేది ఈ రోజు దాకా జరగలేదు. సో అట్లీస్ట్ మనం ఈసారి ఒక రిట్రేస్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ రిట్రేస్మెంట్ అనేది ఈ రోజు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ మనకి సిఈ సైడ్ చూసుకున్న బయ్యర్స్ని చూస్తే డెఫినెట్గా మనకు ఒక మంచి రిట్రేస్మెంట్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి క్లియర్గా. సో జస్ట్ మనం ఏం చేద్దామంటే ప్లాన్ ప్రకారం 1:1.5 ట్రేడ్ మనం తీసుకోవాల్సింది. అది ట్రేడ్ క్లాస్ అయితే వెయిట్ చేద్దాం, లెట్ ఇట్ గో టు 1:3. ఇన్ కేస్ కనుక మనకి 3 కానీ 4 కానీ చూద్దాం, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. సో మొమెంటం అయితే ఉంది. సో ఎస్, ఇదైతే నాకు కనిపిస్తుంది 1:1.5 అయితే నాకు టార్గెట్ హిట్ అయిపోయింది. అండ్ దీన్ని 1:3కి నేను తీసుకెళ్ళి 1:1.5కి నా లాస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. అండ్ 1:2 సెకండ్ టార్గెట్, 1:3 థర్డ్ టార్గెట్లా పెడతాను. ఇన్ కేస్ అది రివర్స్ అయినప్పుడు 1:3 నుంచి నేను 2కి ఎగ్జిట్ అయిపోతాను, లేదంటే 1:3కి ఎగ్జిట్ అవుతాను. సో చూడొచ్చు, ఎందుకంటే మూమెంటం చాలా హెవీగా ఉంది, వాల్యూమ్ కూడా చెప్పా కాబట్టి వెయిట్ చేయాలి. ఇది బ్రేక్ అయిపోతే ఇంకా మంచి, అది 1:1.5 కింద పెడుతున్నాను. నెక్స్ట్ 1:2కి గీస్తాను. సో ఇప్పుడు దానికి క్యాండిల్ ఎక్కడైతే మనకి రివర్స్ అయ్యి వస్తే 1:2 దగ్గర ఎగ్జిట్ అయిపోతాను నేను. ఇక్కడైతే నాకు క్లియర్ కనిపిస్తుంది 1:2కి ఎగ్జిట్ అయిపోయాను నేను, రివర్స్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ.